గోవింద 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 గోవింద. నారాయణసుతం నృసింహగురుమాశ్రయే శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిర్భూద్భూమౌ రామానుజదివాకరః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుపావై దివ్యవ్రతంలో 3 అంతులు పూర్తయింది. ఇప్పటికీ 21వ పాసురంలోకి ప్రవేశించాం. 20 పాసురాల వరకు కూడా మనం గమనించినట్లయితే 16వ పాసురం నుంచి 20వ పాసురం వరకు భగవానుడు, అమ్మవారు, పిరాట్టి, స్వామి వాళ్ళిద్దరి యొక్క వైభవం ఒకసారి కలిపి ఒకసారి విడివిడిగా చెప్పారు. అమ్మవారికి తాయారని, పిరాట్టి అని పేర్లు సంప్రదాయంలో. స్వామి ఆయన ఒకటే పేరు, స్వామి. స్వామి ఈ స్వామి అనేటటువంటి పేరు సామాన్యమైనటువంటి పేరు కాదు. ఎట్లా పడితే అట్లా లోకంలో మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా అపచారం అది. స్వామి అనే పేరు ఆయనకే తగినటువంటిది. సొత్తు కలిగిన వాడు స్వామి. ఆయన యొక్క వైభవం ఏముంటాయి స్వామి దగ్గర? అనంత కళ్యాణ గుణాలు ఉంటాయి. అవి ఉంటేనే స్వామి. ఆ విధంగా ఆ స్వామి వైభవం చెప్పుకుంటూ వచ్చారు. నిన్న భక్తిపూర్వక నిష్ఠూరమైన పదాలు మాడారు. స్వామిని ప్రార్థించారు. ఏమయ్యా, నువ్వు ఆర్తత్రాణ పరాయణుడు అని పేరు కదా, కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడుతావు కదా అంటూ ఒక 16 రకాలైనటువంటి ప్రశ్నలు వేశారు. ఆయన నిరంకుశ స్వాతంత్రుడు. ఆయన ఎందుకు వింటాడు? వింటే వింటాడు, వినకపోతే వినకపోవచ్చు. ఆయన ఇష్టం. చిన్నపిల్లవాడికి ఆడుకోమని బొమ్మలు ఇస్తాం. ఆ ఆడుకునే బొమ్మలతో వాడికి బుద్ధికి తోచినట్టు ఆడుకుంటాడా, మన బుద్ధికి తోచినట్టు ఆడుకుంటాడా? ఇలా ఆడుకోవద్దు, ఇలాగే ఆడుకో అని మన పిల్లవాడిని ఆదేశించలేం. అట్లాగే భగవానుడు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎవరిని ఏ రకంగా కాపాడుతాడో శిక్షిస్తాడో మనకి తెలియదు. అదే భగవానుడు, అదే ఆయన యొక్క మాయ, అదే ఆయన యొక్క లీల, ఆశ్చర్య చేష్ట. ఇక్కడ ఆశ్చర్యం, అసలైన ఆశ్చర్యం ఏంటంటే ఆయన చేసే పనులు కూడా ఆయనకు ఆశ్చర్యం. మన పనులు ఆయనకు ఆశ్చర్యం కాదు, కానీ ఆయన పనులు ఆయనకి మనకి ఇద్దరికి ఆశ్చర్యమే. మనం ఒకటి అంటుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నానే అని ఆయనకు కూడా తెలియదు, అలా చేస్తాట. అట్లా ఆయన మన మాట వినే రకం కాదు కదా అని ఆమెను కీర్తించారు. ఆమెను ఎలా కీర్తించారు? ఒక స్త్రీని మరొక స్త్రీ పొగడదు, కానీ పొగిడితే ఏం కావాలో అవన్నీ చేస్తుంది. ఈ చీర నువ్వు కట్టుకుంటేనే అందం అన్నామంటే చాలు, ఏది కావాలో అవన్నీ చేస్తుంది ఆ తల్లి. అబ్బా ఈ చెవుకున్నవి నీకే బాగున్నాయి నాకన్నా అన్నావు అనుకోండి, చాలు నువ్వే పెట్టుకో నాకన్నా అంటుంది. అట్లా నప్పిన్న పిరాటి యొక్క అధరాలని, నప్పిన్న పిరాటి యొక్క వక్షస్థలాన్ని, నప్పిన్న పిరాటి యొక్క నడుము యొక్క అందాన్ని కీర్తించారు. దెబ్బకి ఆవిడ గబుక్కున లేచి వచ్చింది. ఓహోహో మన వాళ్ళే కదా, ఏం కావాలో చెప్పండి, మనం కలిసి చేద్దాం పదండి అని చెప్పింది. ఇక ఈనాటి పాసురంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఈమె కూడా గోపికలతో కలిసి ప్రార్థిస్తోంది.
ఆ వైభవాన్ని మనం అనుభవిద్దాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఏత కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప మాతాదే పాల్శ్వర్యం வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைதான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாறு உனக்கு வலித்தலைந்து உன் வாசர்கண் ஆத்தாது உந்து உன் அணிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఏత కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప. ఐశ్వర్యం, నందగోపుని యొక్క ఐశ్వర్యాన్ని వర్ణిస్తాను గోదా తల్లి ఇక్కడ. ఏత కలంగల్, కలంగల్ అంటే కనుక కుండలు. ఏత పాల కోసం సిద్ధం చేయబడినటువంటి పాల కుండలు. ఆనాడు కృష్ణావతారంలో పెద్ద పెద్ద గంగాళాల లాంటి కుండలు, అంతంత కుండలు ఉండేవి. కుండలు అంటే ఇంత చిన్న చిన్న కుండలు కాదు, ఒక 20 లీటర్లు పట్టేటటువంటి కుండలు ఉండేవి. 20 లీటర్లు పట్టే కుండ ఉందంటే చాలా చిన్నదని అర్థం వాళ్ళ ఇంట్లో. మన పెద్దలు, మన తాతలు, మన పెద్దలు వాళ్ళ ముందు ఇళ్లలో పెద్ద పెద్ద గంగాళాలు, పెద్ద పెద్ద గిన్నెలు, గరిటెలు ఉండేవి, మనకి గుర్తుంటాయి. ఇత్తడి సామాను ఉండేవి బోళ్ళంతా. అట్లా ఆ రేపల్లలో కూడా పెద్ద పెద్ద కుండలు ఉన్నాయట. ఏత కలంగల్ అంటున్నారు. ఎదిరి పొంగి మీదళిప్ప, పై పైకి ఊటలాగా ఉపికి వస్తాయట. ఏంటవి? మీదళిప్ప, పొర్లిపోతున్నాయి, నిండిపోయి పొర్లిపోతున్నాయి కుండలన్నీ కూడా. మాతాదే పాల్శ్వర్యం, మాతాదే నిర్విరామంగా పాల కుండలు పెట్టడం, కుండలు తీయటం అదే ఆలస్యం తప్ప పాలు ఆగటం అనేదే లేదు. పాలు ఆవుల యొక్క పొదుగు నుంచి పాలు రావటం అనేదే లేదు. వీళ్ళు కుండలు తీయలేకపోవటం, కుండలు పెట్టలేకపోవటం అనే ఆలస్యం తప్ప అంటున్నారు. అంతటి ఐశ్వర్యంట. ఏంటవి? వళ్ళల్ పెరుం పశుక్கள். 4 దెబ్బలేసి కొంత గడ్డి పడేసి తిని పాలయ్యి అంటే ఇచ్చే ఆవులు కాదవి, ఔదార్యమైనటువంటి ఆవులట. వళ్ళల్ పెరుం పశుక్கள். నందుడి యొక్క రాజ్యంలో, నందుడి దగ్గరట అనేక ఏనుగులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం 18వ పాసురంలో. ఉందు మదగళెత్తన ఓడాద తోళ్వలియన్, అనేక వందల ఏనుగులు ఉన్నట్టు. ఎక్కడివి నందుడికి ఏనుగులు? పాలు పెరుగులు అమ్ముకునేటటువంటి ఆ రేపల్లలో నందుడికి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఆ వసుదేవుడిచ్చేట కొన్ని ఏనుగులు నువ్వు పట్టుకెళ్ళవయ్యా అని. అందులో శత్రుంజయం అనే ఒక ఏనుగుందిట. ఆ ఏనుగు ఎంత బలిష్టమైందో ఈ ఆవుల పదుగులు కూడా అంత బలమైనవిట. కాబట్టి శత్రుంజయం అనే ఏనుగు లాంటి బలం కలిగినటువంటి పొదుగులు కలిగిన ఔదార్యమైన ఆవులు, అది అర్థం అక్కడ. ఆత్త పశుకళ్, ఆత్త ఎన్నున్నాయి లెక్కలేదు, ఎన్ని పశువులు ఉన్నాయో కూడా లెక్కలేదు. నందుడు రాజు, ఒక రాజుగారింట్లో ఎంతమంది ఉంటారు పనివాళ్ళు? నిరంతరం కాపీలు, టిఫినీలు వెళ్తూనే ఉంటాయి పొద్దున్న సాయంత్రం. ఎందుకని? అంతమంది పనిచేస్తుంటారు ఆయన కోసం, వాళ్ళందరికీ కావాలిగా. అదేవిధంగా ఎన్ని ఆవులు ఉన్నాయో నందుడింట్లో తెలియదుట వాళ్ళకి. మరి నందుడింట్లోనే తెలియదు. ఆనాడు రేపల్లలో 5 లక్షల ఇళ్లల్లో, ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో కనీసం ఒక 25, 25, 30 ఆవులు వేసుకున్నాం అనుకోండి. 5 లక్షల ఇళ్లల్లో ఉండే వాళ్ళలో ఎన్ని ఆవులు ఉన్నట్లు లెక్క. అవి ఎంత పాలిస్తాయి? వాటి పెట్టడానికి కుండలు ఎక్కడవి? పాల వ్యాపారం కన్నా కుండల వ్యాపారం ఎక్కువ ఉండేది రేపల్లెలో అంటారు అతిశయంగా. పాలు పిండాలి అంటే కుండలు ఉండాలిగా. కుండలు లేకపోతే ఎక్కడ పోతే పాలని 12వ పాసురంలో చెప్పుకున్నట్టుగా. కత్తుక్కణంగల్ పరహలందు, ఆవులు పాలు కార్చేస్తూనే ఉన్నాయట. ఆ రకంగా ఆత్త పశుక్கள், అవి లెక్కలేనన్ని ఆవులు ఉన్నాయట. పడైతాన్ మగనే, ఇవన్నీ ఏమిటి గొప్పతనం? లెక్కలేనన్నటువంటి పశువులను సంపాదించుకున్నటువంటి ఆయన యొక్క కుమారుడా మగనే. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారు? మనకి ఆవుల గురించి చెప్పట్లేదు, నందుడి గురించి చెప్పట్లేదు. ఆవులను కలిగినటువంటి నందిని యొక్క కుమారుడా అని కృష్ణుడికి చెప్తున్నారు. మగనే కుమారుడా అంటున్నారు.
అరి ఉరాయ్, నువ్వు లేవయ్యా అంటున్నారు. ఎవరు నువ్వు? ఊతముడయాయ్, దృఢమైనటువంటి వేద ప్రతిపాద్యుడు, ప్రమాణం కలిగిన వాట. భగవంతుడు ఎలాంటి వాడు? ప్రత్యక్ష ప్రమాణ. భగవంతుడు ప్రమాణంతో తెలియబడేటటువంటి వాడు. ఏమిటది? వేదాలలో భగవంతుడి గురించి చెప్పబడింది కాబట్టి వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడా అని అర్థం. అంతేకాదు పెరియాయ్, వేదంలో భగవంతుడు ఎవరో చెప్పలే, భగవంతుడి గురించి చెప్పింది కానీ ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే చెప్పింది కానీ అది ఇదమిత్తంగా చెప్పలేదు. కొంతవరకు వేదానికి అర్థమైంది భగవంతుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉండొచ్చు అని చెప్పింది తప్ప ఇదే అని చెప్పలేకపోయింది వేదం కూడా. కాబట్టి పెరియాయ్, వేదంలో కూడా వేదం ద్వారా కూడా తెలుసుకొన అసఖ్యం కానిటువంటి వాడివి. వేదముల ద్వారా కూడా నిన్ను అంత త్వరగా స్పష్టంగా మిమ్మల్ని తెలుసుకోలేము అంటున్నారు. ఒకే పదాలు రెండు, ఒకే చోట రెండు వ్యతిరేక పదాలు. ఓత్తముడయాయ్, పెరియాయ్. అంతేకాదు ఉలగెనిల్ తోత్తమాయ్ నిండ్ర షుడరే, లోకంలో ఎవరెవరైతే నిన్నొచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళందరి కోసం నానా పాటలు పడేటటువంటి ఒక దివ్య తేజ రూపమా అంటోంది. తుయిలెరాయ్, నిద్రలేవయ్యా అని లేపుతోంది. మాతారు వనక్కు వలితలైందు, మాతారు శత్రువులు. ఎవరు శత్రువులు ఆయనకి? ఆయనకి ఎవరు శత్రువులు లేరు. నమే ద్వేష్య నా ప్రియ. ఒకడికి అనుగ్రహిస్తాను, ఒకడిని అనుగ్రహించను, ఒకడు సుఖంగా ఉండాలి, ఒకళ్ళు ఏడుస్తూ ఉండాలని భగవంతుడికి ఉండదు. ఆయన అందరినీ సమానంగా అనుగ్రహించేవాడు. ఒక క్లాసులో మాస్టర్ అందరికీ సమానంగా పాఠం చెప్తాడు. ఆ వెనకాల వాళ్ళందరూ కూడా పాస్ అవ్వకూడదు, ముందు వాళ్లే పాస్ అవ్వాలని ఏ గురువు పాఠం చెప్పడం. తెలుసుకోవటంలో తేడా అంతకంటే ఏమీ లేదు. వర్షము బ్రహ్మాండంగా వర్షిస్తుంటుంది. కొన్ని చోట్ల వర్షము వర్షించినట్టే తెలియదు. కొన్ని చోట్ల పొంగి పొరలిపోతూ ఉంటాయి ప్రవాహాలు. ఆ రకంగా అని చెప్తున్నారు. మాతార్. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఆయనకి శత్రువులు. అంతే తప్ప ఆయనకి ఎవరు శత్రువులు లేరు. పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవా. పాండవులు నా ప్రాణం రా. ఎందుకని? వాళ్ళు ధర్మం కోసం కట్టుబడి ఉన్నారు. వాళ్ళకి అధర్మం చేయగలిగే ఛాన్స్ ఉన్నా కూడా ధర్మం మీదే ఉన్నారు. ధర్మంగా ఉంటే ఏముందండి, అన్ని బాధలు కష్టాలే. అధర్మంగా వాడు చూడు హాయిగా బతుకుతున్నాడు అనుకుంటాం మనం. ఆ హాయి ఎక్కువ కాలం ఉండదు, ఎప్పుడో పుట్టుకొని పోతాడు. ఈ ధర్మబద్ధంగా ఉన్నవాడే హాయిగా కలకాలం బతుకుతాడు. అది మాత్రం నిజం. కాబట్టి మాతార్, ధర్మబద్ధంగా ఉన్నటువంటి పాండవులు నాకు కావాల్సిన వాళ్ళు. ఎక్కడ ధర్మం, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ధర్మం, ఎక్కడ సత్యం, ఎక్కడ అహింస ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఈ మూడు లేని చోట భగవంతుడు ఉండడు. ఎవరిలో ధర్మం, సత్యం, అహింస ఉంటుందో ఆ మూడు ఎవరిలో ఉంటారో వాళ్ళ దగ్గర భగవంతుడు వచ్చి కూర్చుని ఉంటాడు. ఎట్లా? మిగతా వాళ్ళలోనూ ఉంటాడు, వీళ్ళల్లోనూ ఉంటాడు. వాళ్ళల్లో ఎలా ఉంటాడు? హాయిగా మెత్తన పరుపు మీద పడుకున్నట్టు సుఖంగా ఉంటాడు. ఈ మూడు కలిగినటువంటి వాళ్ళకి. ఈ మూడు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటాడు. ఎట్లా? ముళ్ళ మీద కూర్చున్నట్టుగా. ఒక ముళ్ళు పరిచి కూర్చోండి అంటే కూర్చుంటాము ముళ్ళ మీద, రాళ్ల మీద, నిప్పుల మీద కూర్చోండి అంటే కూర్చుంటారు ఎవరైనా? అట్టా ఉంటాట. వీడి శరీరంలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంటాట ఆయన. అట్లా మాతార్ ఉనక్కు వలితలైందు వన్వాసలఘన్. నిన్ను ఎదిరించలేక బలహీనులై శక్తిహీనులైపోయి వచ్చి నీ కాళ్ళ మీద పడిన వాళ్ళలాగా. అదేంటండి, శత్రువులైనటువంటి వాళ్ళు కదా కాళ్ళ మీద పడాలి, మేమెందుకు కాళ్ళ మీద పడాలి, మేము మీకు మిత్రులం కదా అనుకుంటే, శత్రువులు మిత్రులు ఇద్దరు సమానులే భగవంతుడికి. శత్రువులని శిక్షించి దగ్గరికి తీసుకుంటాడు, మరి భక్తులని ప్రేమించి దగ్గరికి తీసుకుంటాడు. చెప్పుకున్నాం మనం, మాట వినే కొడుకు, మాట వినని కొడుకు ఇద్దరు ఉంటారు ఒకే తల్లికి. మాట వినే కొడుకు కళ్ళతోనే అన్నీ చెప్తే తెలుసుకుంటుంటాడు. ఏం చెప్పరా మాట వినే కొడుక్కి, ఏం చెప్పక్కర్లా, అన్నీ కళ్ళతో ఇలా నాన్న బాబు అంటూ ఉంటుంది, పిల్లాడు చేసుకెళ్ళిపోతుంటాడు. మాట వినడు వాడికి 100 సార్లు చెబుతుంది, అరుస్తుంది, తిడుతుంది. వినకపోతే ఏం చేస్తుంది? 4 తంతుంది ఆవిడ. తప్పదు మరి, వాడు ఆ స్థాయికి వెళ్ళాడు, ఆ స్థితి వాడు తెచ్చుకున్నాడు కాబట్టి తప్పదు. వాడో ఈమె కుమారుడే, వీడు ఈమె కుమారుడే. అట్లా మాట వినని వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడ్డట్టుగా నీ వాళ్ళమైన మేము వచ్చి నీ కాళ్ళ పడ్డాం.
ఉన్ అడిపణియుమా పోలే. కాబట్టి భగవంతునికి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించేవాళ్ళు, భగవంతుడు అంటే తెలియని వాళ్ళు వస్తారు, భగవంతుడి కోసం ఏదో కావాలని వాళ్ళు వస్తారు, భగవంతుడిని తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనేవాళ్ళు వస్తారు భగవంతుడి దగ్గరికి. మనం గుడికి వెళ్ళామంటే గుడికి వచ్చేవాళ్ళు 4 రకాలు రా, వీళ్ళు ఎంతో మంచివాళ్ళు రా అర్జున అన్నాడు ఆయన. ఎవరు? వాళ్ళందరికీ చక్కని బిరుదు ఇచ్చాడు, ఉదారాహ. వాళ్ళందరూ ఔదార్యం కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవరు భక్తుడు అంటే నాకు ఇష్టమైన వాడే భక్తుడు. మనం భక్తులు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి భక్తుడని. మా ఇంట్లో నేనే మంచి పిల్లాడినండి అని మనం చెప్పుకోకూడదు, మన అమ్మ చెప్పాలి. లేదు ఎదుటి వాళ్ళ మీ ఇంట్లో నువ్వు మంచి పిల్లాడుగా మీ అమ్మ చెప్పింది, అమ్మ చెప్తేనే ప్రధానం. అంతేగాని నేను మా ఇంట్లో మంచి పిల్లాడిని అని మనం చెప్పుకోకూడదు. అట్లా భగవానుడు వీడు నా భక్తుడు అని ఆయన చెప్పుకునేటట్టు మనం ఉండాలి. అంటే ఆయన గుణాలను తెలుసుకుంటే ఆయన గుణాలకు ఓడి ఆయన దగ్గరికి మనం వెళ్తాం. ఆయన బాణాలకు ఓడి ఆయన దగ్గర పడేవాళ్ళు ఉన్నారు, కంస శిశుపాలాదులు. అలాగే భీష్మాదులు ఉన్నారు, ఆయన గుణాలకు ఓడి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. మాత్తారవనకు వన్వాసల్, నీ యొక్క గడప దగ్గర వచ్చి అడిపణియుమా పోలే, నీ కాళ్ళ దగ్గర పడి వేలాడుతూ ఉంటారయ్యా. అలా వేలాడుతున్నాము. పోతియాం వందు పొగడుందు. కాబట్టి మమ్మల్ని చక్కగా మేము నీకు కీర్తించడానికి వచ్చాము, అంతే తప్ప మాకు వేరే ఏమక్కర్లా. వ్రతం అని 20 రోజుల నుంచి గోల పెడుతున్నాం మేము. ఏమిటి వ్రతం అంటే ఏమి అక్కర్లా, నీ నామస్మరణ, ఇదే వ్రతం. తిరుప్పావై అంటే భగవన్నామ సంకీర్తన. తిరుప్పావై పవిత్రమైన వ్రతం, పవిత్రమైన పాటలు. పవిత్రత ఏమిటి? పవిత్రత ఆయన్ని మించిన పవిత్రత లేదు. ఇంకా ఏమున్నా ఆయన తర్వాతే, అదే పవిత్రత అంటే. అదే తిరుప్పావై అంటే అదేదో వేరే మనకే సంబంధమే లేదు. తిరుప్పావై అంటే ఏమిటో మనకేం తెలుసు, మనకెందుకు అని కాదు. తిరుప్పావై అంటే మన అందరిది. 6 ఏళ్ల చిన్నపిల్ల తిరుప్పావైని చదవండి చాలు, ఇంకేమొద్దంటుంది. అన్నీ ఇందులో వచ్చేస్తాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఓ డిమార్ట్, అన్నీ ఉంటాయి అక్కడ. వెచ్చాల కోసం వెచ్చాల కొట్టుకెళ్తాం, లేకపోతే కాస్మెటిక్స్ కోసం ఇంకో ఫ్యాన్సీ షాప్కి వెళ్తాం, పుస్తకాల కోసం ఇంకో బుక్ షాప్కి వెళ్తాం, లేకపోతే దేవుడి పూజా సామాగ్రి కోసం ఇంకో షాప్కి వెళ్తాం. అక్కర్లా, అన్నీ ఒకే షాపింగ్ మాల్లో ఉంటాయి, ఒకటే సూపర్ మార్కెట్లో ఉంటాయి అన్నీ. ఏమిటది? తిరుప్పావై. అన్నీ ఇక్కడే ఉన్నాయి. రామాయణం విడిగా చదవక్కర్లా, భగవద్గీత విడిగా చదవక్కర్లా, విష్ణుదాసనామాలు విడిగా చదవక్కర్లా, మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ అన్నీ. సుందరకాండ మళ్ళీ విడిగా పారాయణ చేయగల, చెయ్యొద్దని చెప్పట్లేదు, అవన్నీ చేసుకోండి, చెయ్యొద్దంటలా. అవన్నీ కష్టసాధ్యాలు. ఇది సుఖం. అప్రయత్నంగా హాయిగా ప్రశాంతంగా ఇందులో ఉన్న నామాలు చదువుకోవాలని చెప్తున్నారు. వెనకటి పాసంలో మనకి నప్పిన్న పిరాట్టి యొక్క, ఆ నప్పిన్న పిరాట్టి నీలాదేవి యొక్క పురుషకార వైభవం. పురుషకారం అంటే మధ్యవర్తి. ఆమె భగవంతుడికి మనకి మధ్యలో ఉండి మనని కాపాడుతోంది ఆమె. 19వ పాసురంలో ఆ శ్రీహప్పతులు ఇద్దరూ కూడా పోటీ పడ్డారు. నేను ముందెళ్తాను. దేనికి? గోపికలను కాపాడటానికి, గోపికల దగ్గరికి వెళ్ళటానికని అని ఎవరు వెళ్లకుండా కూర్చున్నారు. దాంతో ఏమైంది? ఇద్దరి మీద కోపం వచ్చాయి గోపికలకి. వచ్చి 20వ పాసురంలో తత్వమనరు తహవనరు అని చెప్పారు. అనేసరి దాంతో చివుక్కుమన్నటువంటి నప్పిన్న పిరాటి, ఏమిటి ఆయన మగవాళ్ళకి ఏం తెలుస్తుంది, పాపం ఆడవాళ్ళు బాధపడుతున్నారు, నేనున్నానర్రా మీకోసం అని ఈ పాసురంలో ఆమె ఏమంటోంది? నేను మీలోని దాన్నే అమ్మా, నేను కూడా మీలాగా భక్తురాలిని. ఆయన నా దగ్గర ఉంటున్నప్పటికీ నేను ఆయనకి భక్తురాలుగానే ఉంటున్నాను. ఒక కోణంలో భక్తురాలుగా ఉంటుంది, మరొక కోణంలో ఆయనకి భోగభూతురాలుగా ఉంటుంది. ఒకే తల్లి ఒకవైపు వాత్సల్యంతో బిడ్డకు పాలిస్తుంది, మరొక వైపు భర్తృత్వంలో పత్నిత్వంతో భర్త యొక్క అనురాగాన్ని పొందుతూ ఉంటుంది. అట్లా అక్కడ ఉన్నప్పుడు ఆయనతో అలా ఉంటాను, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీతో ఆయన్ని ప్రార్థిస్తాను అని చెప్తోంది ఈ పాసురంలో మనది. అందుకనే శ్రీ సంప్రదాయం అంటారు. శ్రీ సంప్రదాయం అంటే ఏంటి? మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనకి కావాలి. చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. ముందుగా తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకున్నాక తిరుమల వచ్చి స్వామిని సేవించుకోవాలి. ఇది పరంపరాగత సంప్రదాయం అంటారు మనకి. ఆ రకంగా ఏ పాసురంలో ఆయన్ని ఆశ్రయించినటువంటి మిమ్మలను కాదు,
ఆయనతో కూడిన నన్ను ఆశ్రయించిన మిమ్మలను నేను ఆశ్రయిస్తున్నాను. మీరు ఆయన్ని ఆశ్రయించారు, నేను ఆయన్ని ఆశ్రయించాను. ఆయనతో ఉన్నటువంటి నేను మీతో కలిసి ఆయన్ని ఆశ్రయించడానికి బయలుదేరదాం పదండి అంటోంది ఇది 21వ పాసురంలో. ఎందుకంటే భగవానుడే సాధనము, భగవానుడే ఫలము అనేటటువంటి నిష్కర్ష మనకు ఉండాలి. నిష్కర్ష అంటారు దాన్ని. అటు ఇటు తొణకని బెణకనటువంటి స్థితిని నిష్కర్ష అంటారు. ఆ విషయంలో ఆమె పురుషకారంగా ఉంది. హెల్ప్ చేస్తోంది ఆవిడ, సహకారం చేస్తోంది ఆమెకి. అట్లా జీవుని యందు భగవంతునికి భక్తి శ్రద్ధలు కలిగేలా మనకి చేస్తుంది. ఆయన దగ్గర ఉండి ఆయనతో మన్ని దిద్దుబాటు చేసేలా ఆయనకి చెప్తుంది. మనవాడు వచ్చాడు కాపాడండి, మన దగ్గరికి వచ్చినవాడు మనవాడు అంటుంది. ఆ పరమపదంలో ఆ శ్రీమన్నారాయణుడి పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి ఏం చేస్తుందిట? చైతన్యస్తన్యదాయిని. ఏమాయ్ మన బిడ్డ వచ్చాడా, మన పిల్లాడు వచ్చాడు, పాలివ్వి అంటాట ఆయన. ఆమె దగ్గరికి తీసుకుని చైతన్య స్తన్యాన్ని ఇస్తుందట. ఈ లౌకికమైనటువంటి స్తన్యం కాదు, ఆమె ఇచ్చేటటువంటిది అలౌకికమైనటువంటి చైతన్య స్తన్యాన్ని ఇస్తుందా. అప్పుడు ఏం చేస్తాడు ఆ ముక్త పురుషుడు? తల్లి దగ్గర పాలు తాగినటువంటి పిల్లవాడు కడుపు నిండగానే కాసేపు ఆడుకుంటాడు, అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి. అట్లా పరమపదంలో స్వామి యొక్క నామాన్ని హావు 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 అనుకుంటూ సామగాయన్నాస్తే అని సామగానం చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఒక పుష్పం చుట్టూ ఒక తుమ్మెర తిరుగుతూ ఉన్నట్టుగా ఆ స్వామి చుట్టూరా గాల్లో తిరుగుతూ ఉంటారు ఆయన అనుభవిస్తూ. ఇదే పరమపదంలో ముక్తైశ్వర్యం. ఆ ముక్తైశ్వర్యాన్ని పరమపదంలో అందించి ఈ లోకంలో కృష్ణైశ్వర్యాన్ని అందిస్తోంది మనకి గోదా తల్లి వాళ్ళందరికీ నా పిన్న పిరాటి అంటున్నారు. అంటే రెండు పక్కల ఇద్దరికీ విశేష ఔషధం అంటారు. ఆనాడు లక్ష్మణుడికి కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మే కారణమని మనం చెప్పుకున్నాం. లక్ష్మణుడికి హాయిగా ఏ అడ్డంకులు లేకుండా చక్కగా అహమస్మి అవరభ్రాత గుణై దాస్యముపాగత అవరహ, నేను నీకన్నా చిన్నవాణ్ణి కాబట్టి నీ యొక్క గుణములకు దాసుడనయ్యాను అని నీకు ఎప్పుడూ కూడా సహాయం చేసుకుంటాను. సోదర సంబంధం ఉన్నటువంటి దానికిన్నా గర్భ సంబంధం అనేటటువంటి సోదర బంధానికి, కానీ దాస్య గుణము దాస్యత్వం అనేటటువంటిది ఎప్పుడు అంటే ఆయన గుణాలకు ఓడి అహం సర్వం కరిష్యామి, ఓ రామా నీకు ఈ 14 ఏళ్ళు కూడా అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను రామా అన్నట లక్ష్మణుట. ఎట్లా చూస్తున్నాడు? మిథున కైంకర్యం. మిథున కైంకర్యం అంటే ఏంటి? అమ్మవారిని స్వామిని కలిపి పూజించుకున్నాడు లక్ష్మణుడు. ఆ రకంగా మిథున కైంకర్యం చేసుకోవాలి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత స్వామిని అమ్మవారిని ఇద్దరిని కలిపి నమస్కారం చేసుకోవాలి. మనం కేవలం స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోకూడదు, కేవలం అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. జనాలు ఎక్కువ ఉన్నారు అని వెళ్ళిపోకూడదు, జనాలు లేని చోట సేవించుకో హాయిగా. అట్లా మిథున కైంకర్య వైభవాన్ని, అలాగే సుగ్రీవుడు విభీషణుడు మొదలైన వాళ్ళు అలా ఇద్దరిని జంటగా కాకుండా విడగొట్టి సేవించుకున్నటువంటి వాళ్ళకి ఏ గతి పట్టిందో ఒక శూర్పణఖ ఒక రావణాసురుడు మనం చూసాం అంటున్నారు. అట్లాంటి పురుషకారమే ఈనాడు ఈ గోపికలు ఈ పాసురంలో తెలియజేస్తున్నారట. ఏత్త కళంగల్ గోపికలు చెప్తున్నారు, కృష్ణ నువ్వెవరనుకుంటున్నావయ్యా, నువ్వెవరనుకుంటున్నావు నిన్ను నువ్వు? సదా పశ్యంతి సూరయ, ఆ పరమపదంలో ఉండేటటువంటి నిత్య సూర్యుల నిర్వాహకుడు అనుకుంటున్నావా ఏంటి నువ్వు? లేదా ఆ పాల సముద్రంలో హాయిగా పడుకుని యోగ నిద్రలో అనంతకోటి బ్రహ్మాండాల యొక్క సృష్టి స్థితి సంహారాలు చేసేవాడివా ఏంటి నువ్వు? లేదా ఆ చక్రవర్తి తిరుమహన్ ఆ శ్రీరామచంద్రుడి యొక్క కుమారుడవి అనుకుంటున్నావా ఏంటి నువ్వు? కాదు కాదు. అంతేకాదు, మత్స్యావతారం నుంచి పరశురామావతారం వరకు ఉన్నటువంటి అన్ని అవతారాలలో కూడా ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమీ అందకపోవడం చేత ఆ లోటు తీర్చుకోవటానికి రాముడుగా వచ్చావు. ఆ రామావతారము పెద్ద లోటే. రాముడి దగ్గరికి ఎవరు వెళ్తారండి? వెళ్ళలేరు. కాబట్టి ఏ హద్దులు, ఏ రకమైన నియమాలు, ఏ కట్టుబాట్లు లేకుండా హాయిగా ఆడి పాడి గంతులేయటానికి వీలుగా ఉన్నటువంటిదే ఈ కృష్ణావతారం అయ్యా నీది. ఎంతటి గొప్పది కృష్ణావతారం! శ్రీకృష్ణావతారంలో ఆ శ్రీకృష్ణుడితో సమాన వయసులో పుట్టిన వాళ్ళ అదృష్టమే అదృష్టం అంటారని. ఒక 2 ఏళ్ళు ఎక్కువ పుట్టినా, ఒక 2 ఏళ్ళు తక్కువ పుట్టినా వాళ్ళని మించినటువంటి పాపాత్ములు లేరుట, వాళ్ళని మించినటువంటి అభాగ్యులే లేరు అంటారు. ఎందుకని? కృష్ణుడితో సమాన వయస్సుతో ఉన్నటువంటి వాళ్ళు. అది అదృష్టం.
కొంచెం పెద్దవాళ్ళతో అయితే ఫ్రెండ్స్ అనుకోం, కొంచెం చిన్నవాళ్ళనైనా ఫ్రెండ్స్ అనుకోం. సమాన వయస్సు ఉంటేనే హాయిగా స్నేహం బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా చక్కగా కలిసి ఉండడానికి కారణం ఉంది. కాబట్టి సౌలభ్యానికి పరాకాష్ఠ కృష్ణావతారం. సౌలభ్యం అంటే ఏంటి? ఎంతటి వాడైనా సరే అందరితో హాయిగా కలిసిమెలిసి తిరగటం, తన యొక్క స్థాయి, తన గొప్పతనం. గొప్ప ఐశ్వర్యవంతుడు కృష్ణుడు. ఎందుకని? నందగోపు రాజకుమారుడు. అతను రాజకుమారుడు. మా నాన్న రాజు, నేను కాదు, హాయిగా ఆడుకునేవాట కృష్ణుడు. అట్లా ఈ అవతారం అంటే సౌలభ్యానికి పరాకాష్ఠ. హాయిగా ఆడిపాడి గెంతులేదు. కృష్ణుడిని కొట్టేవాళ్ళుట, తిట్టేవాళ్ళుట, వెంటబడి రాళ్ళు విసిరేసేవాళ్ళు, నీళ్ళల్లో ముంచేవాళ్ళు, రకరకాలుగా. అవే ఇష్టంట ఆయనకి, కృష్ణుడికి. అలా ఉంటేనే ఇష్టం. రామావతారంలో ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, దూరం దూరం అనేవాట అందరినీ. కృష్ణావతారంలోనూ కృష్ణుడి మీద ఎక్కి తొక్కి కొట్టి గిల్లి అన్ని రకాలు చేసేవాళ్ళుట. ఆడామగా భేదమే లేదు. ఇక ఆవులు దూడలు చెప్పక్కర్లా, ఎంతసేపు వాటి దగ్గరే తిరుగుతుంటాడు. అవి కొమ్ముతుంటాయి, తంతుంటాయి, అవే ఇష్టం కృష్ణుడికి. కావాలని వచ్చాడు కృష్ణావతారం తనకి. ఆ రకంగా నువ్వు మాతో అరమరికలు లేకుండా హాయిగా కలిసిపోవాలి, కానీ నువ్వేదో పెద్ద రాజకుమారులాగా రాజటీవీ చూపిస్తానని పడుకుంటావేంటయ్యా, లేవయ్యా లే అని లేపుతోంది గోదా తల్లి. మీ నాన్న ఎంత గొప్పవాడైతే మాకేమిటి? ఏమంటే ఆడుకునే చిన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పెద్దవాళ్ళైతే, వాళ్ళ తండ్రులు ఏ ఆఫీసులో పనిచేసి ఏ మినిస్టర్లు అయితే చిన్న పిల్లలకి, ఆడుకునే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు గొప్ప వాళ్ళ యొక్క హోదాలతో అవసరం ఉన్నదా? చిన్న మనస్సు, చిన్న వయస్సు అయితే చాలా హాయిగా ఆడుకుంటారు. మా నాన్న మినిస్టరు, నువ్వు నాతో ఆడద్దు అంటాడా ఏ పిల్లాడైనా? అనడు. అలా అంటే వాడు పిల్లాడే కాదు. కాబట్టి మీ నాన్న రాజు అయితే మాకేమిటి, నువ్వు మావాడివయ్యా. మీ నాన్న ఎంతటి గొప్పవాడో తెలుసా? మొదటి పాసురంలో కూర్వేల కొడిందుడులన్నంద గోపన కుమరన్ అని ఆయన యొక్క శౌర్యాన్ని చెప్పారు. బలమైన వేలాయుధాన్ని కలిగినటువంటి పరాక్రమవంతుడు అన్నారు. 16వ పాసురంలో నాయక నంద గోపన్. చుట్టుపక్కల రాజ్యాలన్నీ చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ఊళ్ళు. ఆ ఊళ్ళు అంటే కనుక ఊళ్ళల్లో ఒక పెద్దగా ఉండు, ఊరు పెద్దగా ఉన్నాడు. రాజు అంటే ఊరు పెద్ద. ఆ ఊళ్ళల్లో పక్క ఊళ్ళల్లో వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే పక్కన ఊళ్ళో నందుడు ఉన్నారు పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మనకి హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నవాడు ఆయన. అక్కడేముంది? ఆయన యొక్క విజయశీలత్వం ఉంది అంటున్నారు. అంతేగాదు తర్వాత 17వ పాసంలో అంబరమే తన్నీర శౌరే అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల. ఎవరెవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి నేను సహాయం చేస్తా అనేటటువంటి గొప్పతనం కలిగి ధార్మిక గుణాలు కలిగిన నందగోపుడు అంటున్నారు. అంతేగాదు నిన్న 18వ పాసంలో ఉందు మదిగళెత్తనోడాద తోళ్ళు వలి అన్నందగోపాలన్. బలిష్టమైనటువంటి మదపు టేనుగుల్ని కూడా లొంగ తీసుకోగలిగేటటువంటి భుజబలం కలిగినటువంటి నందుడు అన్నారు. మరి ఈరోజు ఏ తక్కళంగలు ఎదురు పొంగు మీదలిప్ప మాత్తారే పాల్సరే వళ్ళలు పెరుం పశుక్కల్ ఆత్తప్పడైతాన్ మగనే. హద్దులేనంతటి పాలనిచ్చేటటువంటి ఔదార్యం కలిగినటువంటి, లెక్కలేనటువంటి ఆవులు కలిగినటువంటి సంపదతో కూడిన ఐశ్వర్యవంతుడైన నందుడు కుమారుడు అంటున్నారు. ఇది నందుని యొక్క వైభవం. ఆ రకంగా తండ్రి ఎంత గొప్పవాడైతే మాకెందుకయ్యా, నువ్వు మావాడివి, మాతో కలిసిపోవాలి నువ్వు అని నందగోపుడులో ఉన్న గుణాలు, మీ నాన్న గొప్పతనాలు నీవేమన్నా పునిగిపుచ్చుకుని నువ్వు కూడా అలా ఉంటావా? మీ నాన్న ఎంత గొప్పవాడైనా అందరితో హాయిగా తిరుగుతాడు, పెద్దవాళ్ళందరితో కబుర్లు చెప్తూ చక్కగా, నువ్వు కూడా మాతో రావాలయ్యా అంటున్నారు. నందగోపుని గిట ఔదార్యం అంటావు, చాలా గొప్ప ఔదార్యం అంటుంటాం నందగోపుడు. ఈ నందగోపుని యొక్క ఔదార్యం ఆ నందగోపుని యొక్క ఆవులకు కూడా వచ్చిందిట. శ్రీకృష్ణులో ఉందే ఔదార్యం, నందగోపుడిలో ఉంది ఔదార్యం. రెండూ కలిపి పెద్ద ఔదార్యమయ్యి ఆవుల పదుగుల్లో దూరి కూర్చుందిట ఔదార్యం. ఆ పదుగుల్లో దూరి పాల రూపంలో వచ్చేస్తుందిట ఔదార్యం. అటువంటి ఔదార్యం కలిగినటువంటివి అవి. అంటే భావనా ప్రకర్ష కలిగినవి. అదిగో ఆ గోపాలుడు వస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి పాలు పితుకుతున్నాడు, లేదు అదిగో ఆ దూడొచ్చింది నా పదుగులో నోరు పెట్టి పాలు తాగుతోంది అనేటటువంటి భావనా ప్రకర్ష. దాన్ని ఏమంటారు? అన్యాపదేశం అంటారు. భావనా ప్రకర్ష. అలా ఊహించుకుంటూ పాలు కార్చేస్తాయి. అవి కింద కుండలు ఉన్నాయా లేవా, దూడ నోరు పెట్టిందా లేదా అనేది వాటితో సంబంధం లేదు. అంతటి ఔదార్యం ఆవులు. అటువంటి వైభవం కలిగినటువంటి ఔదార్యమంతా ఆవుల పొదుగులకు ఇచ్చాడట. అంతేకాదుట ఇట్టమాన పశుక్కల్మే కరుతు. నాచ్యార్ తిరుమతిలో చెప్తున్న గోదా తల్లి ఇష్టమైన పశువులట. ఇతను ఎలా చెప్తే అలా వింటాయట. శ్రీకృష్ణుడు ఆవుల్ని మేపుకొని తీసుకుని వెళ్తాట
ఎక్కడికి? ఎక్కడికో మైదానాలకో పొలాల దగ్గర ఎక్కడికో తీసుకెళ్తాట. ఆ పెద్ద మైదానాల్లో అవి మేయటానికి తీసుకెళ్తాట. వాటి దారిన అవి మెయ్యాలి కదా, మెయ్యవుటవి. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? ఓ చెట్టు మీద కూర్చుని పడుకుని హాయిగా వేణునాదం చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆవులు ఏం చేస్తాయి? పిచ్చిమొహాలు గడ్డి తిందామని వెళ్ళి మొదలుపెట్టి శ్రీకృష్ణుడు వేణునాదాన్ని వింటూ ఇలా మొహం పైకెత్తి కృష్ణుడు వంకే చూస్తూ ఉంటాయి. ఎంతసేపు అయింది? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, సాయంత్రం స్నాక్స్ అయిపోయింది, మళ్ళీ చీకటి పడే టైం అయింది. అప్పటి వరకు కృష్ణుడు చూస్తూనే ఉంటాయి. కృష్ణుడికి ఏం పని? వాతావరణ అవి మేస్తాయిలే అని ఊరికేలా మనం ఫోన్ చూసుకుంటూ కూర్చున్నట్టుగా ఆయన వేణునాదం చేసుకుంటూ పడుకున్నాడు హాయిగా చెట్టు మీద. సాయంత్రం అయిపోయింది, అన్ని మొహాలు ఇలా పైకెత్తి తలకాయ ఎత్తి చూస్తున్నారు. ఏమర్రా నావంక చూస్తున్నారు, మీరు గడ్డి మేయాలి కదరా మీ దారిన మీరు అని అంటాట. అవేమో ఊహో అని తలకాయ ఊపుతాట. ఎట్లాగే ఇవి గడ్డి మేయలేదు, గడ్డి మేయకపోతే పాలు రావు, పాలు రాకపోతే ఇంటికి వెళ్ళంగానే ఆవుల పదుగులు కనుక కొంచెం బలంగా లేకపోతే ఇంట్లో నాన్న తంతాడు. ఏం చేయాలి అని కృష్ణుడు ఏం చేసావట? ఇలా ఉందా, అందరు రండర్రా అని ఆవులన్నిటిని దగ్గరికి పిలిచి వాటి వీట ఇలా చేతితో నిమిరేవాట. నిమిరేసరికి అవి గడ్డి మేయకుండానే శ్రీకృష్ణుని యొక్క చేతితో స్పర్శతోనే పొదుగులు నిండేవిటవి. అలా జరిగాయి కాబట్టే జరిగాయి అని చెప్తున్నారు. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఔదార్యంతో నిండినటువంటి పొదుగుల పాలు. అంతేగాని పిచ్చి గడ్డి తినటం వల్ల వచ్చిన పాలు కాదు. సహజంగా గడ్డి తింటే పాలు రావాలి, కానీ కృష్ణుడి చెయ్య వల్ల వచ్చినటువంటి అమృతమయమైన పాలు అంటున్నాను మనకి. ఆ స్వామి ఔదార్యం ఎంత అంటే, ఇగో ఈ పశువులకు ఉన్నంత ఔదార్యం అంట లేదు. పశువులకు ఉన్న ఔదార్యం ఎంత అంటే ఈ స్వామికి ఉన్నటువంటి ఔదార్యం అంతట. అన్యోన్యాశ్రయణం. రామరావణుల మధ్యలో యుద్ధం జరిగిందట. ఎట్లా జరిగింది? దానికి ఇంకా పోలిక లేదు. రామరావణయోరి యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎంత ఉంటుందండి? ఏం చెబుతాం? ఆకాశం ఎంత ఉందండి? ఆకాశం అంతా. గగనం గగనాకారం. మరి సముద్రం ఎంత? సముద్రం అంతా. దానికి ఏం కొలత లేదు. సముద్రం అంతా. గగనం గగనాకారం సాగరం సాగరోపమా. సముద్రం ఎంత? సముద్రం అంతా. మరి రామరావణయోరి యుద్ధం రామరావణయోరివ. దానికి పోలికే లేదన్నారు పెద్దలు. అట్లా కృష్ణుని ఔదార్యం అంతా ఆవులకు ఉన్నంత, ఆవుల ఔదార్యం అంతా కృష్ణుడికి ఉన్నంత. ఆ వైభవాన్ని మనకి ఇక్కడ చెప్తారు. మనకి ఆయన ఔదార్యం ఎంతటా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఔదార్యంగా అలా శత్రుభుజములతో అక్కడ నుంచునున్నాడు మన కోసం వెంకటేశ్వరుడుగా. అది ఔదార్యం అంటే. ఇవాళ ఉంటారా? మళ్ళీ రేపు ఒక వారం తర్వాత వస్తూ ఉంటాడా? ఇంకో నెల తర్వాత వచ్చాక అక్కడే ఉంటాడా? ఓ ఏడాది తర్వాత వచ్చినా అక్కడే ఉంటాడా? ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చినా అక్కడే ఉంటాడు. అక్కడికి వెళ్ళరు. ఏమిటి ఔదార్యం ఆయనకి? మన కోసం నుంచునే ఉంటాడు. మన కోసం అలా నుంచునే ఉంటాడు. కాస్త నుంచున్నప్పుడు అటు ఇటు నడిస్తే కాళ్ళ నొప్పులు ఉండవు. కదలకుండా నుంచుంటే ఏమవుతాయి? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కదా. మరి ఆయన ఎంత ఏళ్ళ నుంచి నుంచున్నాడు? స్వామి నీకు మోకాళ్ళ నొప్పులు లేవా? మోకాళ్ళకి ఏదైనా ఆయింట్మెంట్ రాయమంటావా? ఏదన్నా నూనె రాయమంటావా? లేపనం అని ఎవరైనా అంటారా? గుళ్ళోకి వెళ్ళి ఆ సన్నిధిలోకి వెళ్ళి ఎవరిని అడుగుతారా స్వామిని? ఎక్కడ అడుగుతాం? ఆయన దగ్గరికి వెళ్ళంగానే మన పెద్ద లిస్టు మనకి రెడీగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏం కావాలో అడుక్కోవటానికి రెడీగా మనం సిద్ధం చేసి పెట్టుకుని ఉంటాం. ఇది కాదు ఔదార్యం అంటే. ఆయన్ని అడగలట, స్వామి ఎలా నుంచున్నావు స్వామి? అంత కాళ్ళు నొప్పులు స్వామి నీకు? ఎన్ని వేల సంవత్సరాల నుంచి మా కోసం ఉన్నావు, ఇంకా ఎన్ని వేల సంవత్సరాల వరకు ఉంటావు స్వామి? నీ కాళ్ళు నొప్పులు లేకుండా ఉండాలి స్వామి అని దండం పెట్టుకుంటామా? అది ఔదార్యం అంటే అంటారు మనకి. అటువంటి ఔదార్యం ఈ ఆవుల్లో ఉంది అంటున్నారు మనకి. ఔదార్యం అంటే ఇంకో ఏంటో తెలుసా? ఎవరన్నా ఏదన్నా అడిగితే బాగుండి ఇచ్చేద్దాం అని ఉండాలట. ఎవరు అడగకుండా జాగ్రత్తగా దాచుకుందాం అనేది ఏమంటారు దాన్ని? అది పాపం. ఎవరన్నా ఏదన్నా అడిగితే ఇద్దాం అని ఉండటమేట. అంటే అడిగేవాడు ఉన్నప్పుడే ఇచ్చేవాడు గొప్పతనం. నా దగ్గర ఉంది తీసుకోవాయ్ అంటే తీసుకుంటాడా? బాగా కడుపు నిండిన వాడికి ఇగో నా దగ్గర మంచి స్వీట్ ఉంది తిను అంటే తింటాడా వాడు? వాడికి ఆల్రెడీ కడుపు నిండిపోయింది. మరి ఎవరికి ఇవ్వాలి? ఔదార్యం అంటే ఏంటి? ఎవరైనా అడుగుతారా? అడిగితే ఇచ్చేద్దాం. ఆయన ఆ లోపల నుంచున్నాడు మన కోసం. ఎవరైనా అడిగితే బాగుండి ఏదన్నా ఇద్దామని అనుకుంటాం. ఏమనుకుంటాట ఆయన? వీడు 1,00,000 రూపాయలు అడిగితే బాగుండు, 1,00,000 ఇస్తా నేను అనుకుంటాట. వాడేమనుకుంటాట? నేను స్వామిని 100 అడిగితే ఇస్తాడో ఎవడు, 1,00,000 అడిగితే ఇస్తాడో ఎవడు, 100 అడుగుదాం అని 100 అడుగుతా. అయ్యయ్యో నువ్వు 1,00,000 అడగచ్చు కదరా, 1,00,000 ఇస్తా కదరా అంటాడట ఆయన. అంటే అడిగేవాడి యొక్క అడగటంలో తక్కువతనమే తప్ప
ఇచ్చేవాడులో ఇవ్వటంలో తక్కువదనం లేదుటండి. అది ఔదార్యం అంటే. రాముడుట రాజ్యం చేసేటప్పుడు ఒక అతను వచ్చాడు. అయ్యా, మా నాన్నగారు పరంపదించారు, ఒక వారమైంది, మాకు ఏ రకమైన ఆదరవు లేదు, మా నాన్నగారు ఏదో చేసి ఇల్లు నడిపేవాట నాకు తెలియదు, నాకు ఏ జ్ఞానము లేదు, ఏమీ లేదు, ఒక ఆవునిప్పించి అయ్యా మేము ఆ ఆవుని చక్కగా పెంచుకొని వాటి పాలతో ఎట్టగొట్ట బతుకుతాం మా కుటుంబం అని అడిగాట. అయ్యో, మీ నాన్నగారు పోయారా, మీకేం ఆధారం లేదా అని, ఒక ఆవు కావాలా అని అంటే, ఒక ఆవు అని అడిగితే ఈయన ఏం చేశాడు? గో సహస్ర ప్రదాతారం రామం సత్యపరాక్రమం. ఒక ఆవు అడిగితే 1000 ఆవులు ఇచ్చాట. ఆవులు ఇవ్వటం అంటే ఇప్పుడు ఆవు బొమ్మలు ఇస్తున్నారు, వెండి, అవి కాదు. ఆవు ఇవ్వడం అంటే ఒక ఒరిజినల్ ఆవుని, సహజమైనటువంటి ఆవుని ఇవ్వాలి. ఉత్తి ఆవుని ఇవ్వడం కాదు, ఆవుతో పాటు దూడని కలిపి ఇవ్వాలి. ఆవునిచ్చే సరిపోతే తీసుకెళ్ళిపోవటం కాదు. ఆ ఆవునిచ్చినప్పుడు నుంచోబెట్టాలి ఆవుని, దాన్ని మేతకు వదిలేయాలి. అది ఎంత దూరం ఆగకుండా నడుచుకుంటూ వెళ్ళి మేత మేసుకుంటూ వెళ్తుందో అంత భూమి వీడికి చెయ్యాలి వాళ్ళకి. ఆవు తిరిగినంత భూమిని వాడికి ఇచ్చేయాలి. అట్లా ఇచ్చేవాళ్ళట. మరి 1000 ఆవులు ఎంత భూమిని అడుగుతాయి? ఎంత భూమిలో తిరుగుతాయి? ఎంత ఇవ్వాలి? ఆవుని ఇవ్వటం కాదు, ఆవుకి గ్రాసాన్ని ఇవ్వాలి. గ్రాసం అంటే అరే గడ్డి తినే చోటుని ఇవ్వాలి. అట్లా కొన్ని వేల ఎకరాలు వీడికి దానం చేశాట. అది ఔదార్యం అంటే. రూపాయి అడిగితే 10 రూపాయలు ఇవ్వగలగాలి. 10 రూపాయలు అడిగితే రూపాయి ఇవ్వటం కాదు ఔదార్యం అంటే. ఆ ఔదార్యం బుద్ధి అంత తేలిగ్గా రాదు ఎవరికి కూడా. ఔదార్యం రావాలంటే ధర్మబుద్ధి ఉండాలి, అహింస ఉండాలి, పరోపకారం ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఔదార్యం లేనట్టే. అటువంటి ఔదార్యం అంటున్నారు ఇక్కడ మనకి అంటున్నారు. అందుకనే స్వామి చెప్తున్నాడు, కృష్ణ అర్జున నీకు ఆ విషయం చెప్పనా, చాలామంది మా గుడికి వస్తారా, ఎన్ని వేల మంది వస్తారో నా దగ్గరికి. ఎవరు వస్తారు స్వామి అని అడిగితే 4 రకాల వాళ్ళు వస్తారా అని 4 విభాగాలు చేశాడు. ఆర్త, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. ఆర్త అపూర్వైశ్వర్యకామ, అర్ధార్థి ఆర్త భ్రష్టైశ్వర్యకామ. ఆర్తుడు అంటే ఏదో ఉన్నది సంపద, అదంతా పోయింది, నా డబ్బు పోయింది, నా ఇల్లు పోయింది, నా మొత్తం పోయింది, నా బంగారం పోయింది అని ఏడ్చుకుంటూ గుడికి వస్తాడు వాడు ఆర్తుడు. ఇంకొకడు అర్ధార్థి, ఏదో కావాలి, ఎవ్వరికీ లేనంత సంపద నాకు కావాలి స్వామి అనుకుంటూ గుడికి వస్తాట ఇంకొకడు. జిజ్ఞాసు, అసలు ఎందుకు అక్కడ అటు నుంచున్నాడు, అట్టాగే ఎందుకు నుంచోవాలి, అక్కడే ఎందుకు నుంచోవాలి, అసలు నుంచున్నది ఎవరు అనేటటువంటి జిజ్ఞాసతో, ఆశతో, కోరికతో వస్తాట ఇంకొకడు వస్తాట, నువ్వు తప్ప నాకేమీ వద్దు, ఆ నుంచున్నటువంటి నీ రూపమే నాకు కావాలి, ఇంకేమీ వద్దు. వాడు జ్ఞాని. అటువంటి జ్ఞాని నావాడు, మేమతం, ఇది నా అభిప్రాయం. నువ్వు నావాడివని ఆయన అనుకోవాలి, నువ్వు నావాడివని మనం ఆయన అనుకోవటం కాదు. ఆయన నువ్వు నావాడివి అనుకోవాలి. ఆహా, నా భక్తుడు వచ్చాడు అని ఆయన అనుకోవాలి. అందుకే అంటారు ఒకరు పెద్దలు, గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళంతా భక్తులు కానే కాదు. గుడికి ఎవరు వెళ్తారు భక్తుడని ఆయన అనుకున్నవాడు భక్తుట. యమే వేష వృణితే తేనలభ్య. ఇవన్నీ చాలా కఠినంగా ఉంటాయి, వినటానికి ఎవరికి అర్థం కావు. ఏమిటి ఎలా ఉందని, ఇది ఇంతే, శాస్త్రం ఇలాగే ఉంటుంది. నువ్వు నా భక్తుడివని ఆయన అనుకోవాలి. అలా అనుకునేటట్టు మనం ఉండాలి అంటారు. అదే ఔదార్యం అంటారు. ఏమిటి దాకా నుంచి ఔదార్యం 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 అంటే ఏంటి? ఉదారత. భట్టర్, సుదర్శన భట్టర్ వారు అనే మహానుభావులు చెప్పారట, ఔదార్యం అంటే ఏంటో తెలుసా? అన్యస్మై దదామి ఇది అభిమాన విరహేణ పుత్రవత్ ప్రాప్తం భుంక్తే ఇది బుద్ధ్యా దాతృత్వం. వేరేవాడు ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, అమ్మయ్యా ఇది ఇతను ఇవ్వటం వల్ల నాకు సంతోషం కలిగింది, నా యొక్క కష్టం తీరింది అని ఎవరైతే భావిస్తారో అదిట వాడు పొందే ఆనందమే ఔదార్యంట. తీసుకో, రోజు ఏడిపించుకు తింటున్నావు, తీసుకోపో అని వాడు మొహాన్ని కొడితే అది ఔదార్యం కాదు, దానం కాదు. చెప్పుకున్నాం మనం దానం అంటే ఏంటో. మన ఔదార్యం అంటే ఏంటి? పుచ్చుకున్నవాడు, అబ్బా దీనివల్ల నాకు తృప్తిగా ఉంది, అబ్బా చాలా కష్టాల్లో ఉన్నాను, మంచి సమయంలో ఇచ్చారండి మీరు అని ఎవరైతే చెప్తారో, ఎట్లా? పుత్రవతు ఆత్మవతు. వీడు నా కుమారుడు. ఎవరైతే మన సొంత బిడ్డ కోసం మనం ఎలా చూసుకుంటాం, మా అబ్బాయి అండి, మా అబ్బాయి కొంచెం చూసుకోండి, మా అబ్బాయిని. ఏ పక్క వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి కాదా? మీ అబ్బాయి అబ్బాయా ఏంటి? మా అబ్బాయి అండి, మా అబ్బాయి. అట్లా పక్కవాడు కూడా నీ బిడ్డే అన్నట్టుగా భావించుకోవటమే ఔదార్యం. అది అంత తేలిక కాదు అన్నారు పెద్దలు.
కాబట్టి ఎవరికైతే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇచ్చేటటువంటిది ఆత్మపుత్రవతు ఆత్మవతు తన యొక్క కుమారుడు అనే భావంతో ఎవరైతే ఇస్తారో అదే ఔదార్యం అంట. ఈ ఆవులకు ఉన్నది ఔదార్యం అంటున్నారు మనకి. అయోధ్యాకాండలో కూడా శ్రీరామచంద్రుడు అరణ్యానికి వనవాసానికి వెళ్లే ముందు ఏం చేశాట, ఈ ఔదార్యం 3 రకాలుగా ఉంటుందండి, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో మాటలలో ఔదార్యం, రెండవది చేసే పనిలో ఔదార్యం, మూడవది మనస్సులో ఔదార్యం. మాటల్లో ఔదార్యం ఎట్లా ఉంటుంది అంటున్నారు. మాటల్లో ఔదార్యం అంటే కనుక వీడు నేను ఇచ్చినటువంటి వస్తువుతో ఆనందంగా సుఖంగా ఉన్నాడు అని వాడు అనుకున్నాక ఇతను అనుకోవాలట. పోన్లే బాబు ఒక సత్పాత్ర దానం చేశాను అనే భావనని అనుకోవటమే ఔదార్యం అంట. ఇది మాటల్లో అనుకునేటటువంటి ఔదార్యం. మరి చేతల్లో అనుకునేటువంటి ఔదార్యం ఏంటి? ఆనాడు కుచేలుడు వచ్చి ఒక గుప్పెడు అటుకులిస్తే ఆయనకి అఖండ లోకైశ్వర్యం అంతా కూడా అతను ఆయన వెళ్ళి మోసుకుని వెళ్ళి కృష్ణుడు ఇంటికి వెళ్ళి తెచ్చాట. ఇక్కడ అటుకులు తినేయంగానే అక్కడ కోటీశ్వరుడు అయిపోలా అలా చెప్తారు. వాస్తవానికి ఏమిటి, ఈయన అఖండమైన ఐశ్వర్యాన్ని మోసుకుని వెళ్ళి ఆ కుచేలుడు ఇంటికి వెళ్ళాట. కృష్ణుడు కుచేలుడు ఇంట్లో కాలు పెట్టడంతోనే ఆ ఇల్లే మారిపోయింది. ఇక్కడ కింద కొన్ని రోజుల క్రితం మన రాష్ట్ర సీఎం గారు వచ్చారు. అప్పటి వరకు పరమ చండాలంగా ఉన్నటువంటి ఆ రోడ్లు ఆ ప్రాంతం అంతా నందనవనంలా చేసేశారు. ఆ మహానుభావుడు రావడంతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ దారిలో. ఇప్పుడు ఆ దారి ఏమైంది, అద్భుతమైనటువంటి శుభ్రంగా మంచి బ్రహ్మాండమైన రోడ్ వేసేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది కూడా చక్కగా చెత్త చెదారం లేకుండా తీసేశారు. అన్ని చోట్ల గోడలు కట్టారు. పాత భవనాలు చెత్త గోడలు మొత్తం తీసిపారేసి అద్భుతమైన రోడ్డు చేసేశారు. ఎందుకని ఆయన వస్తున్నారు కాబట్టి. అట్లా ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడి ఇంట్లో కాలు పెట్టాడో ఉన్న పాళంగా ఏమైంది, పెద్ద భవనం అయిపోయింది. ఆ ఊరిలో అంతటి భవనమే లేదు, కుచేలుడే కోటీశ్వరుడిట. కాబట్టి అంతటి అందమైనటువంటి ఇల్లుగా మారిపోయిందిట శ్రీకృష్ణుడు కాలు పెట్టడంతో అంటారు మనకి. ఆ రకంగా ఇదేమిటిది, ఆయన మోసుకుని వెళ్ళి కష్టపడి వెళ్ళి మోసుకుని వెళ్ళి ఆ కుచేలుడికి కోటీశ్వరుని చేశాడట. ఇది చేతలలో ఉండేటటువంటి ఔదార్యం. ఇక మనసులో ఉండే ఔదార్యం, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తనది అనేటటువంటిది ఏమీ లేకుండా ఒంటి మీద ఆభరణాలు అన్నీ, తన యొక్క పదవులు హోదాలు ఒక దశరథ కుమారుడు అనే పేరుతో తప్ప ఇంకా ఏమీ లేకుండా అన్నీ వదిలేసి కేవలం తన భార్యని తనని ఆశ్రయించినటువంటి లక్ష్మణుడిని పట్టుకుని మిగతా అంతా కూడా నాకు ఏది సంబంధించింది కాదు అనే మానసిక భావంతో అడుగు బయట పెట్టాడండి రామచంద్రుడు వనవాసానికి. ఇది మానసిక ఔదార్యం అంటారు పెద్దలు. ఈ రకంగా ఔదార్యం 3 రకాలుగా ఉంటుంది అంటారు. ఈ ఔదార్యం ఎవరికి ఉంటుందట, ఆచార్యులకు ఉంటుందట ఔదార్యం. ఆచార్యుడు ఏం చేస్తాట, యోగ్యుడైనటువంటి శిష్యుడి కోసం ప్రయత్నం చేస్తుంటాట. ఎక్కడరా ఒక యోగ్యుడు దొరుకుతాడు అని. ఒక పక్షి ఒక చెత్తకుప్ప మీద వాలి అందులో దానికి కావాల్సినటువంటి అది తినగలిగే పదార్థాన్ని ఎట్టాగైతే నోట ఖర్చుకుంటుందో, ఈ ప్రకృతిలో ఈ సంసారంలో ఉండేటటువంటి అనేక మందిలో ఒక యోగ్యుడైనటువంటి శిష్యుడిని ఆచార్యుడు ఎన్నుకుంటాట. అట్లా ఆచార్యుడి ఔదార్యం అంటది. ఆ ఆచార్యుడి కనుక ఒకసారి శిష్యుడిని కనుక వీడు నావాడు అని నమ్మినట్లయితే వాడు వద్దన్నా సరే ఇస్తూనే ఉంటాట అంటారు మనకి. ఇక్కడ ఈ పాసురంలో మనం తెలుసుకోవాల్సిన విశేషమైన రహస్యం ఉన్నది. ఇందులో మొదటి 3 పాదాల్లో కూడా అంటే ఏత్త కలంగల్ ఎదిరిపొంగై మీదడిప్ప మాతాదే పాల్శర్యం వళ్ళల్ పెరుం పశుకల్ ఆత్తపడైతాన్ మగనే అరివురాయి, ఇక్కడ వరకు 3 పాదాలు అవుతాయి. ఈ 3 పాదాల్లో కూడా సదాచారిని యొక్క లక్షణాలు అలాగే సచ్చిష్యుని యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి అంటారు. తర్వాత ఓత్త ముడయాయ్ పెరియాయ్ ఒలగినిల్ తోత్తమాయ్ నన్రా తుయిలే షుడరే తుయిలషాయ్ అనేటటువంటి 2 పాదాల్లో భగవంతుడి యొక్క పరత్వం, ఎవరు భగవానుడు అనేటటువంటి భగవత్ పరత్వాన్ని నిరూపించారన్నారు. ఆ తర్వాత 3 పాదాల్లో మాతారునకు వాసల్ వెలికడైందో వాసలు గడబత్తి అని చివరి వరకు ఉన్నటువంటి పాసురం చివరి వరకు ఉన్నటువంటి విషయంలో ఆ భగవదాశ్రయం చేత పరమాత్మ తన యొక్క భగవంతుని యొక్క గొప్పతనం, తన యొక్క తక్కువతనం, భగవంతుడిని ఆశ్రయించడం చేత తనకు కలిగేటటువంటి అశేష విశేష ఫలం అంటారు దాన్ని. తరగనటువంటి ఆ ఫలం
అవన్నీ కూడా తెలుసుకొని తన తక్కువతనం, ఆయన గొప్పతనం. భగవానుడు గొప్పవాడు, నేను ఆయనకు దాసుడిని అనే భావం నైత్యానుసంధానం అంటారు. ఈ విషయాలు ఇందులో చక్కగా నిరూపబడ్డాయి అంటారు. అలాగే అద్వయ తారకోపనిషత్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో భగవద్ దర్శనం అనేటటువంటిది యోగ్యుడైనటువంటి ఆచార్యుని వల్ల మాత్రమే కలుగుతుంది అంటారు. మనకి ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్త విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తిశ్చ సదా మంత్రార్థద శుచి పరభక్తి సమాయుక్త పురాణజ్ఞ విశేషత ఏవం లక్ష్మణ సంపన్న గురు ఇత్యభిధీయతే అంటారని. కాబట్టి ఆచార్యునికి ఉండవలసినటువంటి సమస్తమైన లక్షణాలు కూడా ఆ గ్రంథంలో చెప్పబడ్డాయి అంటున్నారు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆచార్యుడు అటువంటి యోగ్యతలు కలిగినటువంటి శిష్యుణ్ణే అతను ఎంచుకుంటాడు అంటారు. వేదాంత దేశకులైనటువంటి మహానుభావులు న్యాస వింశతి అనేటువంటి గ్రంథంలో కూడా శిష్య లక్షణాలు చెప్తారు. సద్బుద్ధి, సాధుసేవి, స్థిరధియమనఘం, తత్వబోధాభిలాషి, శుశ్రూష, త్యక్తమాన, ప్రణిపతనపర, ప్రశ్నకాల ప్రతీక్ష, శాంత, దాంత, అనసూయు, శరణముపగత, శాస్త్రవిశ్వాసశాలి, శిష్య ప్రాప్త, కృతవిదభిమత, తత్వత శిక్షణీయ. శాంత, దాంత, అనసూయు, ప్రశ్నకాల పరీక్ష, అదేవిధంగా ప్రణిపతన పర, సముచిత చరిత, సాధుసేవి, శరణముపగత. ఆచార్యుడి యొక్క శరీర రక్షణని శిష్యుడు చెయ్యాలట. ఆచార్యుడు శుభ్రంగా కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన ధర్మం. అతనికి ఏం కావాలో అతని శరీర పోషణకి శిష్యుడు చూసుకుంటే, శిష్యుడి యొక్క ఆత్మ పోషణ, ఆత్మోద్ధరణ, ఆత్మ అంటే భగవానుడికి చెందినది అని మనం భగవంతుడిని ఆశ్రయించాలి అనే జ్ఞానం శిష్యుని యొక్క, ఆ జ్ఞానం, శిష్యునికి జ్ఞానాన్ని ఆచార్యుడు ఇస్తాట. కాబట్టి అటువంటి శిష్యాచార్య లక్షణాలు ఈ ఆవుల ద్వారా మనకి తెలుస్తున్నాయి అంటున్నారు. కుండలు, ఆవులు పాలు కార్చేటటువంటి కుండలు ఏవైతే ఆ కుండలు శిష్యుడుట. కాబట్టి శిష్యుడు కుండలు పెట్టినప్పుడు పాలు కార్చేస్తూ ఉంటాయి. అట్లా శిష్యుడు కనబడితే చాలు చెప్పేస్తుంటాట. ఎట్లా ఏత కళంగల్ ఎదురు పొంగ మీదలిప్ప అంటున్నాను. మనం మాతారే పాల్ శరియల్ వళ్ళం పరం పెషుక్కల్ ఆ తప్పడైతాన్ మహనే అరివురాయ్. ఇక్కడ మనకు విశేషమైన విషయం ఏంటంటే అర్థిత్వం, అడగటం. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని లోకంలో ఉన్నది. అడగాలి. అడిగితే అడగటంలో ఉండేటటువంటి ఆర్తి, ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి ఏం చేస్తుంది? పెట్టేవాళ్లలో ఆర్తిని పెంచుతుంది. పెట్టేవాళ్లలో ఆర్తి ఉండాలంటే తినేవాళ్లలో కూడా ఆర్తి ఉండాలి. ఆర్తి అంటే ఏంటి? శ్రద్ధ, ఏకాగ్రత అని అర్థం. బాగా జ్వరం వచ్చినటువంటి పిల్లవాడికి జ్వరం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఒక మంచి రోజు ఆరోగ్యంగా మరో రోజు నిద్రలేచి అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అంటే ఆ పెట్టేటటువంటి తల్లి ఎంత ఆనందంగా పెడుతుందో. అప్పుడు ఆ అన్నం ఏమవుతుంది? అమృతంతో సమానంట. లేదనుకో ఆ సమయంలో తల్లి కనుక అన్నం పెట్టకపోతే ఆ అన్నం విషంతో సమానం అంటారు పెద్దలు. అట్లా ఆర్తి. మోక్షంలో కూడా ఆర్తి ఉంటుందండి. ఏముంటుంది వాళ్ళకి? ఆ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహం చూస్తూనే ఉంటారు. స్వామి ఒకసారి నా వంక చూడవా, స్వామి ఒకసారి నా వంక చూడవు, ఒకసారి ఇటు తిరుగు అని ఆ పరమపదంలో ఆయనకి ఏం పని ఉండదు. ఇలా చూస్తూ ఉంటాడు అందరిని, అంతే. పరమపదంలో ఆయనకి ఏం పని ఉండదు. ఇటువాళ్ళు అటువాళ్ళు ఆయన చూస్తూ ఉండటం ఆయనకి ఏం పని లేదు. ఎంతసేపు ఇలా తిప్పుతూనే ఉంటాడు అక్కడ ఆయనకి. ఆ పరమపదంలో ఆర్తి, ఆ తిప్పడం కూడా అటు తిప్పుతుంటాడు. ఓహో ఈ భక్తుడి కోసం, ఆ భక్తుడి కోసం. మనకి వాహనాల్లో కూడా స్వామివారి వాహనాల్లో, గరుడ వాహనం, అన్ని వాహనాల్లో కూడా చక్కగా మనకి అటు ఇటు భక్తుల వైపు వాహనాలను తిప్పుతూ ఉంటారు. అందరికీ స్వామి యొక్క విగ్రహం కనపడాలి అని. అట్లా పరమపదంలో కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు అటు ఇటు అందరి వైపు. అది అక్కడ ఆర్తి. ఆ రకమైనటువంటి ఆర్తి. అక్కడ ఉండేటటువంటి ఆర్తి భోగహేతు అంటారు. పరమపదంలో ఉండేటటువంటి ఆర్తి భోగహేతు. అది కూడా ఒక కైంకర్యం అంటారు. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి అష్టాక్షరి మంత్రంలో నారాయణాయ అని ఆ ఆయ అంటే కనుక కొరకు చతుర్థి విభక్తి అంటారు. ఆ చతుర్థి విభక్తి చేత కైంకర్యం అనేటటువంటిది అడగాల్సిందే. ఏమండి ఏమన్నా సేవ చేయమంటారా, మీకు ఏమన్నా అవసరం ఉందా చెప్పండి, చేస్తాను, మీద నేను కూడా కొంచెం సహాయం చేస్తాను అని అడిగి చెయ్యాలట. కొంచెం చేసి పెట్టవా అని అడిగితే నా టైం లేదు మళ్ళీ చేస్తా అనకూడదు.
ఏమన్నా చేయమంటారా, ఏమన్నా సహాయం చేయమంటారా అని అడిగి చెయ్యాలట. అడిగి చేసేటటువంటి సహాయంలో గొప్పతనం ఉంటుందిట. అది ఏమవుతుందని, అది భగవంతునికి అనుగ్రహానికి కారణమవుతుంది అంటారు. అదేవిధంగా అర్చారూపంలో ఉండేటటువంటి స్వామికి కూడా ఆర్తిని చూపించాలి మనం అంటారు. నమ్మాళ్ళ వారు చూపిస్తారు ఆర్తి అంటే ఏంటో. వజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని వజువిల అడిమై సెయ్య వేండున్నాం. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని, ఈ కాలం అనేటటువంటిది ఉన్నంత వరకు ఈ శరీరంతో నీకు సేవ చేస్తూనే ఉంటాను అని ఎవరి గురించి చెప్పారు? నమ్మాళ్ళు వార్లు ఆ వెంకటేశ్వర స్వామిని గురించి కీర్తించారు. వడివిలా అడిమే సెయ్య వేండున్నాం తెరకుశల రవి తిరువేంగడత్తు ఎదిరికొల్సోది ఎందై తందై తందైకే. కాబట్టి ఆ వెంకటాచలంలో మన కోసం వచ్చి వెంకటేశ్వర వేయించినటువంటి ఆ స్వామివారికి కాలతత్వం ఉన్నంత వరకు నేను సేవ చేసుకుంటూనే ఉంటాను అని ఎలాగైతే నమ్మాళ్ళు వారు సేవాభావంలో ఉండే ఆర్తిని ప్రదర్శించారో అలా ఆర్తిని ప్రదర్శించారట. అదిగో అటువంటి ఆర్తి కలిగినటువంటివి ఈ ఆవులు అంటున్నారు. కాబట్టి ఆవులు పశువులు అని ఉంటారు అందరూ, అది అజ్ఞాన రూపం పశువులు అనుకుంటారు. కాదండి, ఆవులు నిజమైన ఆవు వేరే ఉంటాయి. నిజమైనటువంటి జ్ఞాన పరిపూర్తి కలిగినటువంటిది ఆవు. మన భారతీయ సంప్రదాయంలో ఆవు చాలా ఉన్నతమైనటువంటి ప్రాణి, మనుషుల కన్నా గొప్పదైనటువంటిది ప్రాణి. ఆవులో 3,000,000 దేవతలు ఉంటారండి ఆవులో. కాబట్టి ఒక ఆవుకి కనుక గోవుకి ఒక ప్రదక్షిణం చేశామంటే ఈ భూమండలానికి 1000 సార్లు ప్రదక్షిణం చేసినట్టే, 1,00,000 మందికి భోజనం పెట్టిన పుణ్యం వస్తుందిట. కాబట్టి 1000 యాగాలు చేసినటువంటి ఫలం వస్తుంట ఒకే ఒక్క ప్రదక్షిణం ఆవుకి చేసినట్లయితే. కాబట్టి ఆవులు ఏమిటి? జ్ఞానాన్ని ప్రవహింపజేసేవి. పాలంటే మనం తాగే పాలు అనుకున్నాం, ఈ పాల వల్ల మనకి ఎంత ఆరోగ్యమో చెప్పక్కర్లేదు. మరి ఆవులేమిటి? జ్ఞానాన్ని ఇచ్చే ఆవులు ఎవరు? ఆచార్యులు. ఎట్లా మనకి పూర్వాచార్యులందరూ కూడా పాలు కార్చినట్టుగా జ్ఞానాన్ని అనుగ్రహించారు మనకి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎవడరా దొరుకుతాడని ఎదురు చూసి చివరికి దొరికాడు అక్కడ. భూయ ఏవ ప్రవక్ష్యామి శృణుమే పరమం వచః. ప్రవక్ష్యామి అనసూయవే, నువ్వు అసూయ లేనటువంటి వాడివి అర్జున, నీకు నేను చెప్తాను రాని 700 శ్లోకాలు అనాఘాటంగా చక్కగా నిర్విరామంగా చెప్పాట ఆ మహాభారత యుద్ధంలో. ఆయన పాడాడు, శ్లోకాలను పాడాడు ఆయన. అది భగవద్గీత. అలాగే సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి తెలియజేశాడు భాగవతాన్ని. అంతేకాదు ఆళ్వార్లు 4000 పాటలతో కూడినటువంటి దివ్య ప్రబంధాన్ని పాడారు. అంతేకాదు భగవద్ రామానుజుల వారికి 5 ఆచార్యులు, పెరియ నంబి గారు, తిరుమల నంబి గారు, అదేవిధంగా తిరుక్కోటియూర్ నంబి గారు, అదేవిధంగా తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి మహానుభావులు, అదేవిధంగా తిరుమల యాండాన్ అనేటటువంటి 5 ఆచార్యులు రామానుజుల వారికి సమస్తమైనటువంటి శాస్త్రాలను తెలియజేశారట. దివ్య ప్రబంధాలను, వ్యాఖ్యానాలను అనుగ్రహించారట. ఇవి పాలంటే, అవి ఆచార్యులంటే వాళ్ళు అంటారు. ఈ రకంగా అనర్గళమైనటువంటి దివ్య ప్రబంధాలు, అదేవిధంగా రామాయణ మహాభారతాలు, అష్టాదశ పురాణాలు వ్యాస మహర్షి అనుగ్రహించాడు, బ్రహ్మసూత్రాలను అనుగ్రహించాడు. అదేవిధంగా అనేకమైన స్తోత్రాలను పూర్వాచార్యులు ఎందరెందరో అనుగ్రహించారు. ఇవన్నీ పాలు, ఇవంతా కూడా అనుగ్రహించినటువంటి ఆచార్యులు చక్కనైనటువంటి గోవుతో సమానం. ఆవుకి ఆచార్యుడికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అంటారు. ఆవు గడ్డిని మేసి అమృతమయమైన పాలనిస్తుందిట. అలాగే ఆచార్యుడు కూడా ప్రాకృతికమైనటువంటి విషయాల మధ్యలో ఉన్నప్పటికీ విలక్షణమైనటువంటి ప్రకృతికి అతీతమైన భగవద్ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడట ఆచార్యుడు. ఇట్లా ఆవుకి ఆచార్యుడికి అనేకమైన సంబంధాలు ఉంటాయి అంటారు. ఆ రకంగా లెక్కలేనటువంటి ఆవులు కలిగినటువంటి ఆ నందగోపుడు అంటున్నారు. ఆవులన్నీ కూడా సంఖ్యలు చెప్పుకుంటూ వెళ్ళారంటున్నారు. అంతేగాదు ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగని, ఒకసారి ఊత్తముడయాయ్, ఇంకోసారి పెరియాయ్. వేదములకి తెలిసినవాడు, వేదానికి తెలియనివాడుట. యతో వాచో నివర్తంతో అప్రాప్య మనసా సహ. వేదం కూడా భగవంతుడి యొక్క రూపం, భగవంతుని యొక్క ఆనందం ఇంతని చెప్పలేక వెనక్కి వచ్చేసిందట. మనస్సుతో సహా వేదం కూడా వెనక్కి వచ్చింది. అంతేకాదు వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం అని వేదాలలో చెప్పబడేటట్టున్నాను. వేద స్వరూపిణ్ణి, వేద ప్రతిపాద్యుణ్ణి నేనే కూడా. అంతేగాదు మళ్ళీ ఏం చెప్పాడు? నాహం వేదైర్న తపసా, వేదాల ద్వారా నన్ను తెలుసుకోలేరు మళ్ళీ చెప్పాడు. ఇదేమిటి? ఆ మాట ఏమిటి, ఈ మాట ఏమిటి? 2 ఆయనే చెప్పాడు.
కాబట్టి వేదాలలో ఎక్కడ నా గురించి చెప్పారో అది తెలుసుకో, నాకు ఇతరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటే నేను తెలియను అని అర్థంట. ఆ విధంగా వేద ప్రతిపాద్యుడు అంటారు భగవానుడు. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు. ఆ రకంగా వేద స్వరూపుడు, వేద ప్రతిపాద్యుడు, వేదాత్మ, ఆయన వేదస్వరూపుడైనటువంటి వాడు భగవానుడు. అటువంటి ఆ భగవానుడిని శాస్త్రయోనిత్వాత్, శాస్త్రానికి మూల కారణమైనటువంటి వాడు ఆయన భగవానుడు అంటారు. ఆ రకంగా భగవానుని యొక్క వేదైక వేద్యత్వం ఓత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ్ నన్ను షుడరి కాంతి తేదం మాతార్. ఓడిపోయినటువంటి దాసులుట అంటే బలంతో ఓడిపోయిన వాళ్ళు, గుణంతో ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నీ ఇంటి గడప దగ్గర ఎదురు చూస్తున్నారయ్యా. ఉన్ వాసరఘన్ అడిపణియుమా పోలి, నీ పాదాలను పట్టుకుని వేళ్లాడుతూ ఉండాలని అందరూ నీ ఇంటికి వచ్చాము. కాబట్టి కృష్ణ, నీవు మాతో పాటు కలిసి ఆడుకోవటానికి రావాలి అని నప్పెన్న పిరాటితో సహా కలిసి గోపికలందరూ కూడా ఈనాడు కృష్ణుణ్ణి ప్రార్థించడానికి మొదలుపెట్టారు. అయితే మీరు నన్ను ప్రార్థిస్తున్నారు అనుకుంటున్నాం కదా, మీరు ఎలా నన్ను ప్రార్థిస్తున్నారు అని తెలుసుకోవాలనుకున్నట్ట. ఆ విషయాన్ని రేపటి పాసరంలో గోపికలు చెప్తారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ.